అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భారతి భక్తి టీవీ. నేను మీ రమ్య. ఈరోజు మనతో పాటు మన గెస్ట్గా సుప్రసిద్ధ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు. ఒక్కసారి గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. నమస్కారం. గురుగారు, శ్రీ పరాభవనామ సంవత్సరంలో కుంభరాశి వారికి ఎలా ఉండబోతుంది? తప్పకుండా అమ్మ. ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ మాత్రే నమ. వాగర్ధాయ సంప్రోక్తో వాగర్ధ ప్రతిపత్తే జగతో పితరు వందే పార్వతీ పరమేశ్వరు. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదే వాసిష్ఠాయ నమో నమ. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. ఓం శ్రీ మాత్రే నమ. శ్రీ పరాభవనామ సంవత్సరం అనూహ్యమైన పరిణామాలు, అనుమానాలు, అవమానాలు, ఎక్స్పీరియన్స్ని గెయిన్ చేయటం, అపారమైన అనుభవాన్ని సంపాదించటం, ఎక్కడైతే తప్పు ఉంటుందో ఆ తప్పుని మనం ఆ తప్పుని చేయకుండా ఉండటం, అనుభవాన్ని సంపాదించుకునే నామ సంవత్సరం. పరాభవం లేకుండా మనల్ని ఎవరూ అవమానించకుండా ఆ విషయాలన్నీ కూడా గుర్తుపెట్టుకొని చాలా జాగ్రత్తలు తీసుకునే నామ సంవత్సరం శ్రీ పరాభవ నామ సంవత్సరం. శ్రీ పరాభవ నామ సంవత్సరంలో కుంభరాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది? ధనిష్టా నక్షత్రం 3-4 పాదాలు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అలానే పూర్వాభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలు కలిపి కుంభరాశి అవుతుంది. ఈ కుంభరాశి వాళ్ళకి ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి? 2 ఆదాయం, 8 ఖర్చుగా ఉండటం, 4 గౌరవం, 2 అవమానంగా ఉంటుంది. ఈ ప్రత్యేకంగా కుంభరాశి వాళ్ళకి రాశి ఫలితాలు తెలుసుకునే ముందు ఇక్కడ ప్రధానంగా జూన్ 2వ తారీఖు వరకు కూడా గురువు మిథున రాశిలో సంచారం చేయటం, ఆ తర్వాత అక్టోబర్ 31 వరకు కూడా కర్కాటక రాశిలోను, అక్టోబర్ 31 తర్వాత సింహరాశిలో, డిసెంబర్ 18వ తారీఖు వరకు కూడా అతిచారంలోను, డిసెంబర్ 18 తర్వాత వక్రగతిలోకి వెళ్ళిపోతాడు. శని జూలై 25 దగ్గర నుంచి డిసెంబర్ 10 వరకు కూడా శని వక్రగతిలో ఉండటం, రాహుకేతువులు డిసెంబర్ 7వ తారీఖు నుండి కుంభంలోంచి మకరంలోకి వెళ్ళటం, కేతువు సింహంలోంచి కర్కాటకంలోకి వెళ్ళటం, రవి బుధ కుజగ్రహాలు 30 రోజుల, శుక్రుడు 30 రోజులకు ఒకసారి మారటం, కుజుడు 45 రోజుల పాటు మారుతూ ఉంటాడు ఒక రాశి నుంచి మరో రాశికి. ఇవన్నీ కూడా గోచారరీత్యా చెప్పబడే ఫలితాలు అంటారు. దిస్ ఇస్ ద ట్రాన్సిట్ సిస్టమ్ అంటారు. ఈ శ్రీ పరాభవనామ సంవత్సరంలో ఈ విధంగా ఉండబోతుంది. శ్రీ పరాభవనామ సంవత్సరంలో కుంభరాశి వాళ్ళకి ప్రత్యేకంగా జూన్ 2 వరకు చాలా బాగుంటుంది. పంచమ స్థానంలో గురువు ఉండటం వల్ల సంతానపరంగా ఆందోళన లేకుండా ఉంటుంది, సంతానపరంగా బాగుంటుంది. పిల్లలు విజయాన్ని సాధిస్తున్నారని సంతోషకరంగా ఉంటారు వీళ్ళు. ఆర్థిక పరంగా ఆదాయం అనేది కొంత పెరిగే అవకాశాలు ఉండటం, ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ అంటారు, సంతానం లేకపోవటం అంటారు, సంతానం సంపదప్రదం అంటారు. సంతానం లేని వాళ్ళందరికీ కూడా సంతానం కలిగే అవకాశాలు బాగా ఎక్కువ ఉండటం, సంతానపరంగా ఇబ్బందులు లేకపోవటం, సంతానం కలిగే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. అంటే ఆర్థిక పరంగా అనుకూలంగా ఉండటం. విద్యార్థులకు కూడా జూన్ 2 వరకు చాలా బాగుంటుంది. నెక్స్ట్ అకాడమీలో కొంత జాగ్రత్తగా ఉండటం మంచిది. అయితే విద్యార్థులు పోటీ పరీక్షలు తట్టుకొని నిలబడగలుగుతారు, మంచి ర్యాంకులు, ఉత్తీర్ణత సాధించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. నూతన వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. శని వల్ల ఏదైతే జూలై 25 వరకు కుటుంబ పరంగా విభేదాలు రాకుండా చూసుకోవాలి, కుటుంబంలో కలతలు, అన్నదమ్ముల మధ్యలో గొడవలు రాకుండా చూసుకోవాలి. జూలై 25 తర్వాత వక్రగతిలో ఉండటం వల్ల కుంభరాశి వాళ్ళకి ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలుగుతాయి. దీర్ఘకాలిక వ్యాధులు, వాహన ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలి. అలానే రాహు యొక్క ప్రభావం వల్ల కూడా కొంత డబ్బులు ఖర్చు అయ్యే సూచనలు ఎక్కువ ఉంటాయి. అంటే ఇన్కమ్ అనేది గ్రోత్ అవుతున్నా ఎక్స్పెండిచర్స్ పెరుగుతాయి. ఆ ఎక్స్పెండిచర్స్ని కొంత పొదుపు చేయటం అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. అలానే కేతువు యొక్క ప్రభావాన్ని మనం చూసుకునేటట్టయితే డిసెంబర్ 7 తర్వాత కేతువు యొక్క ప్రభావం బాగుంటుంది. తీర్థయాత్రలు, పుణ్యక్షేత్రాలు జరిగే అవకాశాలు. డిసెంబర్ 7 తర్వాత అగ్రికల్చర్ ల్యాండ్, పొలాలు, అలానే ఇళ్ళు, ఇలాంటివన్నీ కూడా కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ఉద్యోగస్తుల ప్రమోషన్లే కాకుండా వ్యాపార రంగంలో కూడా అభివృద్ధి జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అయితే ప్రత్యేకంగా కొన్ని విషయాలు మనం చూసుకునేటట్టయితే ధారాపుత్ర విరోధచ్చ స్వజనే కులం హస్తౌద్ అంటారు. అంటే చోరాగ్ని జరగటం ఒకటి, నృపభీతచ్చ అంటారు. అంటే ఇక్కడ ఏదైతే భార్యాభర్తలతోటి విరోధ భావాలు కలగకుండా చూసుకోవాలి, కుటుంబ పరంగా కలహాలు లేకుండా చూసుకోవాలి, పోలీసుల కేసుల వల్ల ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలి. సాఫ్ట్వేర్ రంగం వాళ్ళకు కూడా చాలా అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. పోటీ పరీక్షల్లో కూడా వాళ్ళు ఉత్తీర్ణత సాధించే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. విద్యార్థులకు అనుకూలమైన కాలం అని చెప్పుకోవచ్చు. ప్రతి దానిలో కూడా
విభేదాలు రాకుండా చూసుకోవాలి. సర్వత్రా విజయం లభించే అవకాశాలు ఉంటాయి. అంటే టోటల్గా ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది, విద్యార్థులకు బాగుంటుంది, ఉద్యోగంలో ప్రమోషన్లు, వ్యాపార విస్తరణ జరుగుతుంది. కానీ డబ్బులు వచ్చింది కదా అని ఖర్చు పెట్టద్దండి. పొదుపు చేసుకోండి. పొదుపు చేసుకుంటే అంతా కూడా మీకు ఎక్కువ పర్సెంట్ ఈ సంవత్సరం అంతా శ్రీ పరాభవ నామ సంవత్సరం అంతా అనుకూలంగా ఉన్నట్టు చెప్పుకోవచ్చు. నూతన వ్యాపారాలు ప్రారంభం చేస్తారు, వ్యాపార విస్తరణ జరిగే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. ప్రతి దానిలో కూడా విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సంతానం ద్వారా శుభవార్తలు వినే అవకాశాలు, శుభ కార్యక్రమాల యొక్క నిర్వహణ చేపట్టే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఆరోగ్యపరంగా మినహా టోటల్గా ఎవ్రీథింగ్ విల్ బీ ఓకే అని చెప్పుకోవచ్చు. విదేశాలకు వెళ్ళే అవకాశాలు కూడా ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి ఆరోగ్యపరంగా మాత్రమే జాగ్రత్త పడాలి. కొన్ని పరిహారాలు చేసుకుని ముందుకెళ్ళాలమ్మా. గురుగారు, మరి ఈ రాశి వాళ్ళు ఎలాంటి పరిహారాలు, ఎలాంటి నామస్మరణ చేయడం వల్ల ఈ రాశి వారికి ఇంకొంచెం మంచి జరిగే అవకాశం ఉండొచ్చు? ఓం నమ శివాయ పంచాక్షరి తత్పురుషాయ మహాదేవాయ ధీమే తన్నో రుద్ర ప్రచోదయాత్ అనే మంత్రాన్ని నీలాంజన సమాభాసం రవిపుత్రేమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవాలి. శివుడి యొక్క ఆరాధన చేయాలి. విష్ణు సహస్రనామం పారాయణం చేయాలి. స్త్రీలకి ఉన్నత ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఉద్యోగులు నిరుద్యోగులకు కూడా వాళ్ళు ఆశించిన దానికంటే కూడా మంచి ఉద్యోగం వచ్చే అవకాశాలు ఉంటాయి. గృహ ఉపకరణ వస్తువులు, బంగారము, వెండి ఇలాంటి వస్తువులు కొనుగోలు చేసే అవకాశాలు కూడా ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి భయం కలగకుండా ఉండటానికి ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేయండి. ఆంజనేయ స్వామి ఆంజనేయాయుధే వాయుపుత్రాయ ధీమే తన్నో హనుమత్ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చదవండి. వీళ్ళందరికీ కూడా కుంభరాశి వాళ్ళందరికీ కూడా శ్రీ పరమేశ్వరుడి యొక్క కరుణాకటాక్షం ఉండాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదాలు గురుగారు. నమస్కారం.